ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మెడికల్ మిరాకిల్స్ అండి. ఇది ఏంటంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, చనిపోబోయే వ్యక్తిని బ్రతికించారు డాక్టర్లని. సో అలాంటివి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము. సో నిజంగా ఇప్పుడు అదే జరిగింది. హార్ట్ పంపింగ్ అనేది, కి బ్లడ్ వెళ్ళడం అనేది ఒక 20% మాత్రమే జరుగుతున్న తరుణంలో, అలాంటి తరుణంలో ఏం చేస్తారంటే జనరల్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తారు. ఇక్కడ డాక్టర్లు అలా చేయలేదు, దానికి ఒక అద్భుతమైన సర్జరీ చేశారు. ఇప్పుడు నార్మల్గా గుండె కొట్టుకుంటూ ఉంది. సో దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుధీర్ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్, బేగంపేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ గారు, నిజంగా డాక్టర్లు దేవుళ్ళు అనడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం అనుకోవచ్చు, ఇదొక నిదర్శనం అనుకోవచ్చు. నిజంగా హార్ట్కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా భయం వేస్తూ ఉంటుందండి. సో ఒక్కొక్కసారి నార్మల్గా హార్ట్ ఇష్యూ కాకపోయినా ఈ మధ్యకాలంలో ఎక్కువగా భయపడుతూ ఉన్నాము. కోవిడ్ తర్వాత రకరకాల వ్యాక్సిన్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఏదైనా కానీ భయం వేస్తూ ఉంది. అయితే ఇక్కడ మీరు చూసిన కేసు చాలా రేర్ కేసు, ఇదొక మెడికల్ మిరాకిల్ అనే చెప్పుకోవాలి. హార్ట్ పంపింగ్ 20% ఉన్న వాళ్ళని ఇంకా ఆల్మోస్ట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మీరు ఒక సర్జరీ, అద్భుతమైన సర్జరీ చేశారు. ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా అదే గుండెని మళ్ళీ నార్మల్గా కొట్టుకునేలాగా చేశారు. ఏంటి డాక్టర్ గారు అసలు అది? యాక్చువల్గా లో గ్రేడియంట్ లో ఫ్లో అయోటిక్ స్టెనోసిస్ అంటాము. ఈ కేసులో ఏమైంది అంటే గుండె లోపల ఒక చాంబర్ నుంచి ఇంకో చాంబర్కి పోయే దారి మధ్యలో కవాటాలు అని ఉంటాయి. వీటిని మన ఇంగ్లీష్లో వాల్స్ అని కూడా పిలుస్తాం. ఇవేం చేస్తాయంటే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి బ్లడ్ పోనిస్తాయి, మళ్ళీ వెనక్కి రాకుండా ఆపుతుంటాయి. వెన్ ఎవర్ హార్ట్ కాంట్రాక్టింగ్ వెనక్కి రాకుండా ఆపుతుంటాయి. ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న ఈ పేషెంట్లో ఏమైంది అంటే అయోటిక్ వాల్ అంటాం. ఇది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఎప్పుడైతే వెంట్రికల్ హార్ట్ కాంట్రాక్ట్ అవుతుందో ఆ గదిలోంచి రక్తం బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక పెద్ద రక్తనాళం అంటే అయోటా అంటాం, ఆ రక్తనాళం ద్వారా బ్లడ్ మొత్తం బయటకు వచ్చి బాడీ మొత్తం సప్లై జరుగుతుంది. ఈ లెఫ్ట్ వెంట్రికల్కి ఈ అయోటాకి మధ్యలో ఉండేదాన్ని కవాటాన్ని అయోటిక్ వాల్వ్ అంటాం. ఈ అయోటిక్ వాల్వ్ అనేది చెడిపోయింది. దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటుంటాము. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల ఇది పాడైపోయింది, వాల్వ్ అనేది పాడైపోయింది. ఈ వాల్వ్ పాడైపోవటం వల్ల ఏమైంది, అది మూసుకుపోయి ఒక స్టేజ్లో అది హాఫ్ ఓపెన్ హాఫ్ క్లోజ్డ్ లాగా ఆగిపోయింది. ఇప్పుడు ఈ హార్ట్ ఏం చేస్తుంది, ఆ కొంచెం ఓపెనింగ్ నుంచి బ్లడ్ మొత్తం పంప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీ హార్ట్ బీట్ నార్మల్గా ఇది అయోటిక్ వాల్వ్ అనేది ఇది ఓపెన్ అయి ఉన్నప్పుడు 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇతనికి 0.8 సెంటీమీటర్స్ ఉంది. 4 సెంటీమీటర్స్ నుంచి ఎంత బ్లడ్ అయితే బయటికి పోవాల్సి వస్తుందో అదే బ్లడ్ని 0.8 సెంటీమీటర్స్ ద్వారా పంపించడానికి గుండె ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, హార్ట్ మోర్ ప్రెషర్ వాడుతుంది. గుండె కండరం అనేది ఇంకా గట్టిగా కొట్టుకొని ఇంకా ఫాస్ట్గా బ్లడ్ నెట్టడానికి ట్రై చేస్తుంది. ఇలా నెట్టడానికి ట్రై చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఈ పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నా కూడా దీన్ని ఎవరు డయాగ్నోసిస్ చేయలేకపోయారు. యాక్చువల్లీ డయాగ్నోసిస్ అనేది డిలే అయింది. దీనివల్ల ఏమైందంటే ఆ హార్ట్ అనేది ఒకసారిగా ఫెయిల్ అయిపోయింది. ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు లక్షణాలు అంటే ఎట్లా ఉంటాయి? యూజువల్గా వీళ్ళకి ఏంటంటే ఆయాసం రావటము, ఛాతిలో నొప్పి రావటము, తల తిరగటము, కళ్ళు తిరిగి పడిపోవటము, గుండె దడ రావటము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం దీన్ని ఎవాల్యుయేట్ చేసుకొని ఈకో కార్డియోగ్రామ్ ద్వారా దీన్ని మనం డయాగ్నోసిస్ అనేది చేసుకోవచ్చు. 2D ఈకో కార్డియోగ్రామ్ ద్వారా మనం దీన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. బట్ ఈ పేషెంట్ హీఈస్ ఫ్రమ్ బీహార్ అనమాట. కొంచెం దానివల్ల అతను డయాగ్నోసిస్ అక్కడ కొంచెం డిలే అయింది. వాట్ ఎవర్ రీజన్ డయాగ్నోసిస్ డిలే అయింది. ఈ లోపు ఇతని హార్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా అతనికి ఆయాసం అనేది పెరిగింది. యాక్చువల్లీ ఆయాసం పెరిగింది, కాళ్ళలో నీరు వస్తుంది, మొహం అంతా వాచిపోతున్నాయి, ఊపిరితిత్తుల్లో నీరు వస్తుంది, రకరకాల ట్రీట్మెంట్లు ప్రయోగిస్తున్నారు. కానీ అసలు ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ అనేది ఇతని విషయంలో కొంచెం లేట్ అయింది. తర్వాత అతను వేరే హాస్పిటల్స్ తిరుగుతూ ఉండగా ఒక చోట ఎక్కడో డయాగ్నోసిస్ అయింది. అప్పటికే అతని హార్ట్ పంపింగ్ అనేది 20%కి పడిపోయింది. నార్మల్గా ఏంటంటే మనం మోటార్ వాటర్ని ఎలా పంప్ చేస్తూ ఉంటుందో గుండె కూడా బ్లడ్ని అలా పంప్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. యూజువల్గా ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనేది ఎవరికైనా సరే 65% వరకు ఉంటుంది. బట్ ఈ పేషెంట్కి అది ఈ ఫెయిల్యూర్ వల్ల
ఆల్మోస్ట్ 20%కి పడిపోయింది, అంటే లెస్ దాన్ 1/3 పడిపోయింది. ఇంత పడిపోవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ పంప్ చేస్తున్నా కూడా మొత్తం బ్లడ్ అనేది బాడీ మొత్తం పోవట్లేదు, సప్లై కావట్లేదు. సో దీనివల్ల అతనికి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఫైనల్గా అతను మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగాడు, ఎక్కడ కూడా అతనికి ట్రీట్మెంట్ చేయలేము, ఇంకా ఇతను చనిపోయే దగ్గరలో ఉన్నాడు అన్నట్టుగా చెప్పారు. తెలిసిన వాళ్ళ ద్వారా మన హాస్పిటల్కి వచ్చాక మనం అతను మొత్తం మళ్ళీ ఇవాల్యుయేట్ చేసాము. ఇవాల్యుయేట్ చేసి అందులో భాగంగా డోబుటమిన్ స్ట్రెస్ ఎక్కువ అంటాం అనమాట. ఇందులో ఏం చేస్తాం అంటే డోబుటమిన్ అనేది ఒక మందు, ఇది గుండె కొట్టుకోవటాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ కొంత భాగం వరకు సపోర్ట్ ఇస్తుంది. ఈ మందు ద్వారా ఈ మందుని డోస్ పెంచుకుంటూ ఏ డోస్ దగ్గర అది ఇంక్రీజ్ అవుతుందో చూసాము. దాంట్లో కూడా పెద్ద బెనిఫిట్ కనపడలేదు ఈ పేషెంట్కి అయితే. తర్వాత యాంజియోగ్రామ్ కూడా చేసాము. అంటే ఎట్లాగో వాల్ సర్జరీకి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి గుండె రక్తం ఇచ్చే రక్తనాళాలు ఏమైనా బ్లాక్ ఉందా, దానివల్ల ఇంకేదైనా ప్రాబ్లమ్స్, అందువల్ల హార్ట్ పంపింగ్ తగ్గిందా అనేది కూడా చూసుకోవడానికి కరోనరీ యాంజియోగ్రామ్ చేసాము. కరోనరీ యాంజియోగ్రామ్ కూడా నార్మల్ ఉంది. సో ఓవరాల్గా ఇది అయోటిక్ స్టెనోసిస్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయింది, దానివల్ల ఈ ఇబ్బంది అంతా అయిందని మనం నిర్ధారించుకున్నాక వాళ్ళ అటెండర్స్కి చెప్పాము, ఉన్న వాటిలో మనకి ఇంకా ఆప్షన్ అయితే లేదు, ఒకటి వాల్ రీప్లేస్మెంట్కి పోవాలి, లేదా అలా వదిలేయాలి అని, లేదంటే టావీ అని ఒక రక్తనాళాల ద్వారా లోపలికి వాల్ పంపించి అక్కడ పెట్టొచ్చు, ఆ ప్రొసీజర్ కూడా చేయొచ్చు అని కూడా చెప్పాము. బట్ ఆ ప్రొసీజర్ వల్ల ఏంటంటే ఆ వాల్వ్ అనేది ఒక 8 to 10 years వరకు మ్యాక్సిమం పనిచేస్తుంది, దాని తర్వాత అది మళ్ళీ ఫెయిల్ అయిపోద్ది. ఆయన చూస్తే ఆయన ఓన్లీ 59 years, అందుకని సర్జికల్ వాల్ రీప్లేస్మెంట్ ఇస్ ద బెటర్ ఆప్షన్ అని చెప్పేసి కూడా వివరించాము. సర్జికల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే అది అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు లోపల గుడ్డ లోపల ఏదైతే కవాటం ఉందో ఆ కవాటాన్ని మొత్తం తీసేసి బయట నుంచి వాల్వ్స్ ఉంటాయి, మన ఇంప్లాంట్స్ అన్నమాట. ఇప్పుడు మోకాళ్ళు ఎలా మనం మార్పిడి చేస్తున్నామో గుండె లోపల వాల్వ్ కూడా ఫెయిల్ అయినప్పుడు రీప్లేస్ చేసుకోవడానికి వాల్వ్స్ అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట. అలాంటి వాల్వ్ని తీసుకెళ్ళి లోపల పెట్టేసేసి మళ్ళీ చేసామన్నమాట. ఎలా ఉన్నారు డాక్టర్ గారు ఇప్పుడు? పేషెంట్ బాగానే ఉన్నారు. దీనికి ఏమైందంటే యూజువల్గా మనం ఇలాంటి సర్జరీస్ చేసినప్పుడు గుండె అనేది మెషిన్కి కనెక్ట్ చేస్తాము, కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్ అంటాం, మెషిన్కి కనెక్ట్ చేస్తాం. ఒంట్లో ఉన్న రక్తం అంతా మెషిన్కి పోయి మెషిన్లో ఆక్సిజన్ గ్లూకోజ్ తీసుకొని బాడీ మొత్తం సప్లై ఇస్తూ ఉంటుంది. సో ఆ టైంలో గుండె ఖాళీగా ఉంటుంది, అప్పుడు దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి లోపల ఏదైతే వాల్వ్ చెడిపోయిందో ఆ వాల్వ్ తీసేసి బయట నుంచి తీసుకొచ్చిన వాల్వ్ మళ్ళీ లోపల పెట్టి అక్కడ స్టిచ్ చేసేసేసి మళ్ళీ ఇందాక ఏదైతే మనం బ్లడ్ బయటకి తీసి మెషిన్లో పెట్టామో దాన్ని మళ్ళీ స్లోగా హార్ట్కి ఇస్తూ హార్ట్ మళ్ళీ ఎజెక్ట్ చేసేలాగా చేయాలి. ది మోస్ట్ క్రిటికల్ పీరియడ్ అనమాట. ఈ ఎజెక్ట్ చేసే పీరియడ్లో ఆల్మోస్ట్ వీ యూజ్డ్ 5 to 6 different types of ducts for the heart to start pumping. సో ఆపరేషన్ చేసాము ఆ విధంగా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్ ఐసీయూకి తీసుకెళ్ళాం. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఆల్మోస్ట్ 48 hours పెట్టాము. అండ్ ఈ ఐనోట్రోప్స్ అంటాం అనమాట, ఈ హార్ట్ పంపింగ్కి ఉపయోగపడే డ్రగ్స్ని ఐనోట్రోప్స్ అంటాం అనమాట. ఇది ఆల్మోస్ట్ 72 hours వరకు ఐనోట్రోప్స్, అలానే ఐనోట్రోపిక్ సపోర్ట్ పెట్టి హార్ట్ వర్కింగ్ కండిషన్ గ్రాడ్యువల్గా అసెస్ చేసుకుంటూ ఎవ్రీ మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ బేసిస్లో అన్ని ఆర్గాన్స్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాం. మొదట వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఐనోట్రోపిక్ మెడికేషన్స్ అలానే ఉన్నాయి. మళ్ళీ వాటిని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఓరల్ ట్యాబ్లెట్స్ కింద కన్వర్ట్ చేసుకొని కొన్ని రకాల మెడిసిన్స్ పెట్టుకొని ఆ ఐనోట్రోపిక్ సపోర్ట్ కూడా మళ్ళీ తగ్గించుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ ఐసీయూలో 8 to 8 days ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వార్డుకి షిఫ్ట్ చేసి వార్డులో మళ్ళీ ఒక 3 to 4 days అబ్జర్వ్ చేసుకొని డిశ్చార్జ్ చేసాం. పోస్ట్ ఆఫ్ 15 daysకి ఫాలోఅప్కి వచ్చాడు. సూచర్స్ కూడా బాగా మానిపోయినాయి. హార్ట్ పంపింగ్ కూడా అంతకుముందు ఏదైతే 20% ఉందో ఇప్పుడు 35% వరకు ఇంప్రూవ్ అయింది. గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుందా? ఇంకా గ్రాడ్యువల్గా ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ కమ్ టు, ఐ డోంట్ మీన్ లైక్ అంటే 60%కి రాకపోవచ్చు, బట్ 45 to 50% వరకు అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుంది. అంటే ఈ వయసులో కూడా, ఈ 59 అంటే పెద్ద వయసే, 59 ఆ వయసులో కూడా ఇలాంటి ఒక సర్జరీ అనేది చేసి దాన్ని సక్సెస్ చేసి వాళ్ళకి నార్మల్ లైఫ్ని అనేది అందించారు డాక్టర్ గారు. నిజంగా డాక్టర్లు దేవుళ్ళు అంటారు, ఇలాంటి మిరాకిల్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో పోయే ప్రాణాలను బ్రతికిస్తూ ఉంటారు. సో మంచి వైద్యం అండి నిజంగా.
అంటే జనరల్గా బుక్లో ఏం రాసి ఉంటుంది అదే చేస్తారు. ఇప్పుడు అలాంటి స్టేజ్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషనే, కాకపోతే ఇది కొద్దిగా ఆలోచించి ఇలాంటి అంటే ఇక్కడ మెయిన్ థింగ్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పంపింగ్ అనేది ఎందుకు తగ్గింది అంటే ఇది అయోటిక్ వాల్ చెడిపోవటం వల్ల అది అడ్డంగా బ్లడ్ ఫ్లోకి రెసిస్టెన్స్ చూపిస్తుంది అక్కడ. ఆ అడ్డును తీసేస్తే ఇది ఇంప్రూవ్ అవుతుంది అనమాట, దాని కాన్సెప్ట్ అది. సో ఆ కాన్సెప్ట్ బేస్తో ఆ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ప్లాన్ చేసి చేయాల్సి వచ్చింది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? ఇతను హార్ట్ కంప్లీట్ రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది. ఐ మీన్ లైక్ పోస్ట్ ఆప్లో అట్లీస్ట్ 3 to 6 months వరకు టైం అయితే పడుతుంది. ఆఫ్టర్ 3 to 6 months డెఫినెట్లీ హీ కెన్ లీడ్ నార్మల్ లైఫ్. ఈ వాల్వ్స్ అనేవి అసలు ఎందుకు ఇలాంటి ఇష్యూ అనేది వస్తుంది డాక్టర్ గారు? ఇవి వాల్స్ అనేది ఏంటంటే రకరకాల కారణాలతో ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇతని విషయంలో రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం అనమాట. దానివల్ల వాల్వ్ అనేది ఫెయిల్ అయింది. నార్మల్గా అంటే ఎట్లా చూస్తుంటాం మిగతా పేషెంట్స్లో ఈ ప్రాబ్లం అనేది? సేమ్ మిగతా పేషెంట్స్లో కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే ఇంత డిలేడ్గా ఎవరు ప్రెజెంట్ అవ్వరు యాక్చువల్లీ. దిస్ ఈజ్ వెరీ డిలేడ్ ప్రెజెంటేషన్ అనమాట. అయితే డాక్టర్ గారు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు అంటే ఏం చెప్తారో? ఒక 4 జాగ్రత్తలు అంటే. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మొదటగా మనం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అవాయిడ్ చేయటం, హెల్తీ ఎక్సర్సైజ్ అండ్ హెల్తీ డైట్ తీసుకోవటం, రెగ్యులర్ వాకింగ్ చేయటం, ఇలాంటివి పాటిస్తూ ఉంటే మనకి బాగుంటుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. జనరల్గా కూడా కొంతమంది ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కూడా హార్ట్లో ఏదో పట్టేసింది అన్నప్పుడు ఏదో నార్మల్గా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ అని చాలామంది డిలే చేస్తూ వస్తూ ఉంటారు. సో అసలు హార్ట్ అటాక్కి గ్యాస్ట్రిక్కి తేడా అంటే ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? యూజువల్గా హార్ట్ ప్రాబ్లం అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఛాతిలో హెవీనెస్ ఉంటాం. యూజువల్గా క్లాసికల్ చెస్ట్ పెయిన్ అనేది టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇక్కడ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ అంటాం అనమాట. గుండెలో బాగా బరువుగా ఉంటాం. అలాగే షోల్డర్కి మెడకి ఎడమ చేతికి పాకటం ఈ పెయిన్ అనేది. దీనికి అసోసియేటెడ్గా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. చెమటలు పట్టడం, నడుస్తున్నప్పుడు జరగటం, అలాగే కూర్చుంటే అది తగ్గటం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఇట్ వోంట్ రిలేట్ అనమాట. ఈ హార్ట్ పెయిన్ అనేది యూజువల్గా ఎగ్జర్షన్ అంటే నడిచినప్పుడు కానీ, ఏదైనా టెన్షన్ పడినప్పుడు కానీ, ఏదైనా స్ట్రెస్కి గురైనప్పుడు కానీ అనేది వస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది అలా ఉండదు, అది ఎప్పుడైనా రావచ్చు. పెయిన్ అనేది యూజువల్లీ రిలేటెడ్ విత్ ద ఫుడ్తో కలిసి కానీ, ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్న రోజు అలా వస్తూ ఉంటుంది. ఈ హార్ట్ పెయిన్ అంటే హార్ట్ పెయిన్ అంటే ఎగ్జర్షన్ అనమాట. అంటే నడిచినప్పుడు లేదా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ టైంలో వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ దానికి అసోసియేటెడ్గా చెమటలు పట్టడం, తర్వాత ఊపిరి అందకపోవటం, కూర్చుంటే కొంచెం సిమ్టమాటిక్గా రిలీవ్ అవ్వటం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటుంటాయి అన్నమాట. గ్యాస్ట్రిక్ పెయిన్ కూర్చుంటే తగ్గదు. దీంట్లో ఆ ఎగ్జర్షన్ తగ్గి అంటే మనం నడుస్తున్నప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకో, మనం కూర్చోగానే కొంత రిలీఫ్ వస్తుంది. అంటే పూర్తిగా రిలీఫ్ రాకపోవచ్చు, కొంత రిలీఫ్ అనేది వస్తుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ అలా ఉండదు. ఇప్పుడు ఈ ఈసీజీలో 2D ఈక్వల్లో నార్మల్గా ఉంటే గుండె బాగున్నట్లేనా? అది 100% అలా కాదండి. ఇక్కడ 2 రకాల డిసీజెస్ ఉన్నాయి. ఒకటి వాల్వర్ హార్ట్ డిసీజెస్, 2 కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఈసీజీ ఈకోలో నార్మల్ ఉంది అని అంటే 100% నార్మల్ అని కాదు. ఈసీజీ ఈకో నార్మల్ ఉన్నా వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు అండర్గో థ్రెడ్మిల్ టెస్ట్. థ్రెడ్మిల్ టెస్ట్ అంటే థ్రెడ్మిల్ మీద పరిగెత్తించి గుండెని స్ట్రెస్కి గురి చేసి అప్పుడు ఈసీజీ, అప్పుడు ఈకో చూస్తూ ఉంటాం. అటువంటి దాంట్లో నార్మల్ ఉన్నప్పుడు మేబీ వీ కెన్ థింక్ హీస్ నార్మల్. అంటే నార్మల్ ఎట్ రెస్ట్ ఉన్నప్పుడు ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ హార్ట్ టాలరెన్స్ ఆల్సో. నార్మల్ ఈసీజీ ఎట్ రెస్ట్, నార్మల్ ఈకో ఎట్ రెస్ట్ ఉంటాయి. అది హార్ట్ టాలరెన్స్ కూడా కొంత ఉంటుంది. కొంత డిసీజ్ ఉన్నా కూడా హార్ట్ టాలరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారు, ఈ పేషెంట్కి వాల్వర్ హార్ట్ డిసీజ్ ఉంది. ఇతనికి ఎర్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కనుగొని ఉంటే ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తుంటే అతని వాళ్ళు ఇంత రిస్క్కి పోవాల్సిన అవసరం ఉండేది కాదు యాక్చువల్లీ. బట్ డిలేడ్ ప్రెజెంటేషన్ అనమాట. నాకేం కాదులే, నేను బాగున్నాను, నాకు అంత ఎక్కువ లేదు డిసీజు, ఇలాంటి అపోహలకు పోయాను. ఉన్న డిసీజ్ని ముదురు పెట్టుకొని దానికి ఇంకా కాంప్లికేషన్స్ యాడ్ చేసుకొని అప్పుడు ఫైనల్గా మన దగ్గర ప్రెజెంటేషన్కి వచ్చి ఇట్లా ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు అనమాట. అందుకే ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్ ద బెటర్ చాయిస్. కాస్త డిస్కంఫర్ట్గా అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే టు ద ఇమిడియట్ మెడికల్ అటెన్షన్ అండ్ సీక్ ద
ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మంచి అంటే మంచి కేసు అని చెప్పుకోవాలి, ప్రాణాన్ని బ్రతికించారు. సో నిజంగా ఇంకా మనకి సరైన సదుపాయాలు లేక ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు చాలా మంది చాలా చోట్లే ఉన్నాయి, చాలా ప్రాంతాలే ఉన్నాయి. అక్కడ కూడా మంచి 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 డాక్టర్స్ ఉండాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.